అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు. వారం రోజులలో 15,591 మంది అక్రమ ప్రవాసులు అరెస్ట్. సౌదీ అరేబియాలో తాజా వార్తలు. సౌదీ అరేబియాలో అక్రమ ప్రవాసులు ఎర్రివేత కార్యక్రమంలో నిరంతరాయంగా కొనసాగుతుంది. జూన్ 25 నుంచి జూలై 1, 26 వరకు వారం రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలో ఏకంగా 15,591 మంది అరెస్టు చేసినట్టు సౌదీ అంతర్జాతీయ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. అరెస్ట్ అయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. రెసిడెన్సీ ఇకామా ఉల్లంఘన 7,759 మంది. సరిహద్దు భద్రతా ఉల్లంఘనలు 4,488 మంది. కార్యక చట్టాల ఉల్లంఘనలు 3,344 మంది. సరిహద్దుల వద్ద ప్రతిష్ఠిత నిఘా. చట్ట విరుద్ధంగా సరిహద్దులు దాటి సౌదీలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 1,629 మంది చొరబాటుదారులకు భద్రతా బలగాలు పట్టుకున్నారు. వీరిలో ఇథియోపియా 53%, మెయిన్ జాతీయులు 46%, ఇతర దేశవారు 1% ఉన్నారు. అలాగే అక్రమంగా దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన మరో 58 మందిని కూడా అరెస్ట్ చేశారు. అక్రమ ప్రవాసులకు రవాణా సదుపాయం కల్పించిన, ఆశ్రయం ఇవ్వడం లేదా వారికి అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చిన 17 మందికి కూడా అధికారులు బేడీలు వేశారు. కొనసాగుతున్న విచారణ. ప్రస్తుతం అరెస్ట్ అయిన వారిలో 27,445 మంది అక్రమంగా ప్రవాసులే. వీరిలో 25,412 మంది పురుషులు, 2,033 మంది మహిళలు. చట్టపరమైన విచారణ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రవాస మిత్రులారా, సౌదీలో మరమ్మ తనిఖీలు జరుగుతున్నాయి. సరైన వీసా, ఇకామా పత్రాలు లేకుండా చట్ట విరుద్ధంగా ఉండకండి. అలాగే అక్రమంగా ఉన్నవారి ఆశ్రయం ఇచ్చి రవాణా కల్పించి అనవసరంగా జైలు పాలవ్వకండి. మరిన్ని అప్డేట్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.